మావయ్య గారు నిన్న సంతకం చెయ్యనన్నప్పుడు చావడానికి సిద్ధపడ్డారు మీరు. ఇప్పుడు మీరు ఆ ఫంక్షన్కి రావాలి అంటే మమ్మల్ని ఏం చేయమంటారు? చావమంటారా? ఏమైంది నీకు? అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావెందుకు? పోనీ ఇంటి నుంచి బయటికి పోమంటారా? ఇంకా నోరు మూస్తావా నువ్వు? నోరు మూసుకొని పడుంటున్నాం, మీరు చెప్పినట్టే తలాడిస్తున్నాం. అంతకంటే మేం చేయగలిగేదేముంది? మనం ఫంక్షన్కి వెళ్ళాలి, ఆ అవనితో సంతకం చేయించుకోవాలి. మనకున్న దారి ఇదేనమ్మా. అది నీ వల్ల కాదంటే చెప్పు, ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో నుంచి మేము వెళ్ళిపోతాం. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం. మేం ఊరికే బెదిరించడానికి అనడం లేదు అత్తయ్య గారు. బతుకుల్లో పెద్ద మార్పులు జరగనప్పుడు బతికుండి అనవసరం కదా. అప్పుడు మా చావులకి మీరే కారణమవుతారు. దాన్ని కోడలిగా, దాని కూతురిని మనవరాలిగా అంగీకరించలేకే కదా ఇంతకాలంగా దూరంగా ఉంటున్నావు. రేపు ఫంక్షన్లో అక్షింతలు వేసి ఎలా ఆశీర్వదించగలను? నా మనసందుకు ఎలా ఒప్పుకుంటుంది? నా బాధను అర్థం చేసుకోరా? ఇంత బతుకు బతికి చివరికి అవని ముందు తల వంచాలా? అమ్మా, ఒక్కసారి తల ఉంచితే కోట్ల రూపాయల ఆస్తులు మన సొంతం అవుతాయమ్మా. ఆ తర్వాత ఆ అవని ముందే మనందరం తల ఎగరేసుకొని తిరగచ్చు. ఇంతకంటే ఈ విషయం మీద వాదించుకోవడం అనవసరం. మీ పంతమా, మా ప్రాణమా వెంటనే తేల్చి చెప్పండి. అవని మీద పట్టుదల, అవనితో దీని మీద సంతకాలా? తొందరగా తేల్చండి. చూడమ్మా, ఆ అవని మీద గెలుపు కోసం నువ్వు ఒక మెట్టు తగ్గడంలో తప్పేం లేదు. నాకిష్టం లేకపోయినా మీ అందరి కోసం నేను తల వంచక తప్పడం లేదు. అమ్మయ్యా. అయితే వెంటనే ఈ విషయం అవనితో చెప్పిరా. మీరు రావాల్సిన అవసరం లేదు. నేనంతా విన్నాను. రేపు ఫంక్షన్కి వచ్చి మీరు మీ మాటని నిలబెట్టుకోండి. ఫంక్షన్ అయిన తర్వాత నా మాటని నిలబెట్టుకుని సంతకం చేస్తాను. అజ్ఞాతంలో ఉన్న నా కూతురు తిరిగొచ్చిన తర్వాత బంధాలన్నీ కలుసుకుంటాయి, వేడుకలన్నీ అందరి మధ్య ఆనందంగా జరుగుతాయని ఆశపడ్డాను. చివరికిలా కండిషన్స్ మీద జరగాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు. మీరు ఇంకో పని కూడా చేయాలి. ఏంటది? కాలనీ వాసులందరూ ఫంక్షన్కి రాకుండా చేశారు. ఇప్పుడు నువ్వు అత్తయ్యే స్వయంగా వెళ్ళి పిలుపులు చేయండి. అబ్బబ్బబ్బబ్బా, భలే దెబ్బ కొట్టావమ్మా. సమయస్ఫూర్తంటే ఇది. ఒకదానికి ఒప్పుకున్నాం కదా అని ఇష్టం వచ్చిన కోరికలు కోరకు. ఇప్పుడు నేను మళ్ళీ పిలుపులకు వెళితే ఎందుకొచ్చావు అని అంటారు. అందుకే మీరు వెళ్ళి మర్యాదగా గౌరవంగా పిలుపులు చేయండి. ఆ విధంగా చేస్తేనే రేపు ఫంక్షన్ అయిన తర్వాత సంతకం చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. మ్యూచువల్ హెల్పింగ్ ఉంటేనే పనులు అవుతాయి. ఇక మీ ఇష్టం. నా మాట కాదంటే మీకే నష్టం. అత్తయ్య గారు, నిండా మునిగాక చలేంటన్నట్టు ఇంక మనకి తప్పదు. వెళ్దాం పదండి. ఎవరు చేసిన కర్మ వాళ్ళనుభవించక తప్పదన్నట్టు మీరు చేసుకున్నవే మీకు రివర్స్ అవుతున్నాయి. ఇదిగో,
నువ్వు గాయం మీద యాసిడ్ పోయికో. అయినా ఈ ఇల్లరికప్పు బుద్ధి లేని అల్లుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు కానీ మీరు పిలుపులకి వెళ్ళండి, వెళ్ళండి. ఎటు తగ్గాం, మరి కొంచెం తగ్గితే పోయేదేముంది? అమ్మా, ఆలోచిస్తే ఆశాభంగం. వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరండి. వెళ్ళండి. రండి అత్తయ్య. పదండి. అందరినీ ప్రేమగా పిలవండి. నువ్వు వెళ్ళకపోయావా? నిన్ను పంపిస్తా పైకి. ఆహా. నువ్వే పారా. అవని తిరిగి ఇంట్లోకి అడుగు పెట్టనంత వరకు ఈ ఇల్లు ఇలాగే ఉంటుంది. హ, సంతోషాలు ఆనందాలు లేకుండా. అవని, ఏంటి సార్? అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకో? అనుకున్నది సాధించుకున్నందుకు. మన కూతురి ఫంక్షన్లో అందరూ ఉండాలన్నది నా కోరిక. కాదు కాదు, నా కూతురు లేక లేక అడిగిన కోరిక. అందుకే పంతం పట్టుకుని ఉన్నాను. చివరి క్షణం వరకు ప్రయత్నించాను. మంచి పనులకు దైవం ఎప్పుడూ అండగా ఉంటుంది కదా. అందుకే సంతకం రూపంలో నాకో అవకాశం దొరికింది. నేనైతే ఎవరిని బెదిరించో మోసం చేసో నేననుకున్నది సాధించుకోవడం లేదు కాబట్టి నాకు ఎటువంటి రిగ్రెట్ లేదు. సో అందరితో పాటు నువ్వు కూడా వచ్చి మన పాప ఫంక్షన్లో తండ్రిగా అక్షయ పక్కన నిలబడాలి. అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. నువ్వే అక్షయ తండ్రివని అందరికీ తెలియాలి. నేను అనుకున్నది సాధించుకోవడానికి నేను ఏదైనా చేస్తాను. నువ్వు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అనుకున్నది సాధించుకుంటున్నావు. నన్ను బలవంతంగా అందరి ముందు తండ్రిగా నిలబెడుతున్నావు. తండ్రిగా నాతో ఆశీర్వాదం ఇప్పిస్తున్నావు. నా ఆశీర్వాదం నీ అక్షయ్కు ఎందుకు మేలు చేస్తుంది? ఇంకో రకంగా చెప్పాలంటే అది నా శాపం అవుతుంది. అవ్వదు. ఎందుకంటే కళ్ళుండి గుడ్డివాడివి, చెవులుండి చెవిటివాడివి, నోరుండి మూగవాడివి అయ్యింది నువ్వు. బిడ్డ పుట్టుక గురించి ఎవరు ఏది చెబితే అది నమ్మేసి ఇంకా ఈ విధంగా మాట్లాడుతున్నావు. బట్ అతి తొందరలోనే క్షమాపణలు కోరుకునే రోజు వస్తుంది. సిద్ధంగా ఉండు. మై డియర్ కొలీగ్స్, అందరూ ఒకసారి ఇలా రండి. ఏంటి మేడం, చాలా హ్యాపీగా కనపడుతున్నారు. చెప్తా. శ్రీకర్ గారు, మీరు కూడా రండి సార్.